Hello guys, welcome back to my channel Jenny Hut. Friends, today we are going to solve JEE Mains 29 January shift 1 questions friends regarding physics, okay na? But not maths and chemistry. So, వీలైతే maths chemistry friends తో చేపిస్తాను. So now let's check out the physics questions, okay na? So ఇది question number 1. So ఇది మీ question paper లో ఎలా ఉంటుందో నాకు తెలియదు friends. Okay, who are seeing for the solutions or for the answer, please check out the question which you maybe remember because మీకు paper అనేది ఇయ్యడు because the exam is on CBT. What is CBT friends? Computer based test. కాబట్టి మీకు CBT ఫామ్లో ఉంటుంది కాబట్టి మీకు క్వశ్చన్స్ గుర్తుంటే లేకపోతే గుర్తుండకపోవచ్చు. సో మీరు నార్మల్ పేపర్లో రాసింటే యూ కెన్ గో టు ద సొల్యూషన్స్. ఓకే, ఆల్ రైట్. సో ఓకే గైస్, సో నౌ ఫస్ట్ క్వశ్చన్. ఇఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్ ఈస్ గివెన్ బై U is equals to 4x² plus y plus z, find the force of the particle in x direction. ఓకేనా? సో ఇది క్వశ్చన్ ఒకసారి మీరు చూస్తుండండి. ఓకే, సో ఆ క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నాను. సో నౌ లెట్స్ సాల్వ్ ద క్వశ్చన్. ఓకేనా? సో F is equals to minus du by dx. సో ఇది మనకు రిగార్డింగ్ ఫార్ములా. సో ఇది ఎందుకు వచ్చిందంటే వాట్ ఈస్ ఫోర్స్ ఫ్రెండ్స్? ఫోర్స్ ఈజ్ అన్ ఏజెంట్, అంతేనా? సో నౌ మనకి డిఫరెన్షియేషన్ ఆఫ్ నెగిటివ్. సో F is equals to minus du by dx. దీనికి ప్రూఫ్ అనేది ఏం లేదు, నార్మల్గా విత్ వాట్ వి కాల్ విత్ ఈక్వేషన్స్ ద్వారా అలా మనకు నార్మల్గా డెరివేషన్ కాకుండా నార్మల్గా వీఆర్ అజ్యూమింగ్ దట్. ఓకేనా? సో F is equals to minus du by dx. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చెక్ చేసుకోండి. ద డిఫరెన్షియేషన్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ విత్ రెస్పెక్ట్ టు ద డిస్ప్లేస్మెంట్ ఇస్ కాల్డ్ ఫోర్స్. సో ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు MA. ఎన్నో విధాలుగా మనం ఫోర్స్ని రాసుకోవచ్చు. ఓకేనా? వీ కెన్ రైట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు dP by dt. ఓకేనా? dP bar by dt bar అంటే చేంజ్ ఇన్ మొమెంటమ్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఇస్ కాల్డ్ ఫోర్స్. సో లైక్ దట్ వీ హ్యావ్. సో క్వశ్చన్ ప్రకారం మనం చేయాలి కాబట్టి సో దిస్ ఈస్ ద కరెక్ట్ formula for this question. Okay na? So now force is equals to minus d of dx into u. What is u value friends? 4x² plus y plus z. Okay na? So now what is the question? Find the force of the particle in x direction. So x direction లో ఏంటంటే మనకి విత్ రెస్పెక్ట్ టు డిస్ప్లేస్మెంట్ x స్క్వేర్ ఉంది కాబట్టి ఇది మనం డిఫరెన్షియేట్ చేయాలంటే y z తో మనకి పని లేదు. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్స్ ఇస్ 0 బికాస్ y z ఆర్ కాన్స్టెంట్స్ హియర్. మనం దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే మీకు పోద్ది ఫ్రెండ్స్, చెప్తాను. ఆన్సర్లో ఖచ్చితంగా ఇచ్చింటాడు ఆప్షన్స్, కానీ ఇక్కడ నేను ఆప్షన్స్ మెన్షన్ చేయలేదు బికాస్ ఓన్లీ ద క్వశ్చన్ అండ్ విత్ ద రిగార్డింగ్ సొల్యూషన్ ఐమ్ డూయింగ్. ఓకే, సో మైనస్ d ఇంటూ dx ఆఫ్ 4x². ఓకేనా? దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి మనం. సో మైనస్ ఇది పక్క పెట్టుకొని డిఫరెన్షియేషన్ ఆఫ్ 4x² ఏం ఫ్రెండ్స్? సో ఫార్మాట్ x పవర్ n పవర్ x ఇంటూ n పవర్ వైలో ఫార్మాట్ ఉందనుకో అప్పుడు yx ఇంటూ n పవర్ y మైనస్ 1. ఇది మనకి డిఫరెన్షియేషన్ ఫార్ములా కదా. సో రాకపోతే నేర్చుకోండి ఇక్కడనే. ఓకేనా? డిఫరెన్షియేషన్ 2 4 జా 8. సో మనకు ఖచ్చితంగా JEE ప్రిపేర్ అవ్వాలంటే డిఫరెన్షియేషన్ రావాలి ఫ్రెండ్స్. దట్ ఈస్ బేసిక్ మ్యాథమెటిక్స్. 2 4 జా 8 8x. సో వాట్ ఈస్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ x డైరెక్షన్ ఇస్ -8 newtons. సో ఓకే గైస్, నౌ లెట్స్ చెక్ అవుట్ ద సెకండ్ క్వశ్చన్. అన్ ఆబ్జెక్ట్ ఈస్ మూవింగ్ ఇన్ కర్వేచర్ పాత్ విత్ కాన్స్టెంట్ యాక్సిలరేషన్. ఇఫ్ ద రేషియో ఆఫ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇస్ 3:2, దెన్ ద రేషియో ఆఫ్ స్పీడ్స్ అట్ దోస్ పాయింట్స్. సో ఇప్పుడు మనం క్వశ్చన్ చదివిస్తాం. ఏ టాపిక్, ఏ చాప్టర్? ఓకేనా? ఒకసారి చెప్తాను నేను మీకు. కర్వేచర్ పాత్ అన్నాడు అండ్ దాని తర్వాత రేడియస్ ఆఫ్ కర్వేచర్ 3:2, దెన్ ద రేషియో ఆఫ్ యువర్ స్పీడ్స్ అన్నాడు. అండ్ ఇది మనకు క్లియర్గా అర్థమవుతుంది మెకానిక్స్ బ్రాంచ్లో సర్క్యులర్ మోషన్ టాపిక్ ఇది. ఓకేనా? సో సర్క్యులర్ మోషన్ టాపిక్. ముందుది ఏ టాపిక్ నాన్న? సో ముందుది వచ్చేసి ఒక విషయం నేను మర్చిపోయాను ఫ్రెండ్స్. సో ముందు వచ్చేసి వర్క్ పవర్ ఎనర్జీ. ఓకే, ఆల్ రైట్. సో నౌ ఇది మన క్వశ్చన్. సో ఇప్పుడు ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ ఈస్ మూవింగ్ కర్వ్డ్ పార్ట్. కర్వ్డ్ పార్ట్ అంటే ఏంటి? ఈజ్ ఇట్ ఇన్ దిస్ ఫార్మ్ ఆర్ దిస్ ఫార్మ్? టేక్ ఇట్ ఎనీ వే ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇఫ్ యూ టేక్ దిస్ వే, ఓకేనా, మనం ఇది తీసుకుందాం. దీన్ని కాన్కేవ్ కాన్వెక్స్ బ్రిడ్జ్ కూడా అంటాం మనం. ఓకేనా? సో మన క్వశ్చన్స్ అలా ఉంటాయి సర్క్యులర్ మోషన్లో. సో ఇప్పుడు మనం ఇది తీసుకుందాం అనుకో, ఈ కేసు ఏ కేసు అని పర్లేదు ఫ్రెండ్స్. ఓకేనా? సో విల్ హ్యావ్ డౌన్వర్డ్స్ mg అండ్ నార్మల్ ఫోర్స్ n. ఓకేనా? సో ఇఫ్ ద పార్టికల్ ఈజ్ రివాల్వింగ్, సో విల్ హ్యావ్ సెంట్రిపిటల్ ఫోర్స్, రైట్, mv² by r. All right. So we know that centripetal force is Fc is equals to mv² by r. So now from here radius of the curvature into r into Fc is equals to mv². Okay na? So after that, so radius is directly proportional to v². So we can get relation r1 by v1² is equals to r2 by v2². Okay na? ఇది r1 by r2 value. Okay na? ఏం వాల్యూ ఇది? r1 is to r2 వాల్యూ.
సో R1 by R2 is equals to V1 square V1 by V2 whole square. So radius 1 by radius 2 ఎంత ఫ్రెండ్స్ 3 by 2 which is V1 by V2 whole square. So velocity magnitude V1 by V2 is equals to under root 3 by root 2. So we can write it as root 3 is to root 2. So this is the velocity of their ratios. Okay, so are we okay guys? So now third question. All right, a block of 100 kg travels 10 meters on rough surface with coefficient of friction. Okay, so ఇక్కడ nu అంటే ఏంటి coefficient of friction. ఓకేనా, సో coefficient of friction అన్నమాట. ఓకేనా, with what nu 0.5 find the work done by the friction. సో ఇక్కడ మనకి ఏమేమి కాన్సెప్ట్ క్వశ్చన్ చదివాంగా, కాన్సెప్ట్స్ ఏమేమి ఉంటాయంటే ఫ్రిక్షన్ కాన్సెప్ట్, దాని తర్వాత వర్క్ పవర్ ఎనర్జీ WP. సో ఏం లేదు, ఫ్రిక్షన్ విల్ కమ్ ఇంటూ విచ్ NLM. ఓకేనా, NLM ఇస్ డివైడెడ్ ఇంటూ 2 parts, వితౌట్ ఫ్రిక్షన్ అండ్ విత్ ఫ్రిక్షన్. సో ఇది NLM కిందకి వస్తుంది కాబట్టి విత్ ఫ్రిక్షన్ ఇది వర్క్ పవర్ ఎనర్జీ. ఈ 2 టాపిక్స్ మన క్వశ్చన్ మిక్స్ చేసి మనకి ఇది ఇచ్చాడు. సో ఇది ఈజీ క్వశ్చన్, సో ఈజీ క్వశ్చన్. సో మీరు దీనిలో మార్క్స్ పోగొట్టుకోకూడదని నేను ఆశిస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో నౌ లెట్స్ చెక్ అవుట్ ద సొల్యూషన్. ఓకే, సో దిస్ ఈస్ ద వన్. సో ఏ బ్లాక్ ఆఫ్ 100 kg. ఓకేనా, సో ఇది 100 kg. సో దిస్ ఈస్ ద బ్లాక్ అండ్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ విచ్ సర్ఫేస్, నాట్ స్మూత్ సర్ఫేస్, రఫ్ హారిజాంటల్ సర్ఫేస్. సో రఫ్ హారిజాంటల్ సర్ఫేస్ మీద ఎంత వెళ్ళింది, ఇట్ ట్రావెల్ డిస్టెన్స్ 10 meters. ఓకేనా, దిస్ ఈస్ ద వన్. సో వీ నో దట్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, అంతేనా. సో ఇప్పుడు మనం వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి, సో ఫోర్స్ ఈజ్ వాట్, ఫోర్స్ ఈక్వల్స్ టు న్యూ ఇంటూ ఎన్. సో ఫర్ నార్మల్ ఫోర్స్ కిందకి mg కాబట్టి, సో నార్మల్ ఫోర్స్ ఈజ్ కెన్ డివైడెడ్ యాస్ న్యూ mg. ఓకే, సో విచ్ ఈస్ పర్పెండిక్యులర్. ఓకేనా, ఆల్ రైట్. సో దాని తర్వాత న్యూ mg సబ్స్టిట్యూటింగ్ ఇన్ దిస్ ఫార్ములా న్యూ mg ఇంటూ ఎస్. ఓకేనా, ఆల్ రైట్. సో ఇది అర్థమైంది అనుకుంటాను. సో ఫోర్స్ ఈక్వల్స్ టు న్యూ mg. సో దాని తర్వాత ఇది మన ఫార్ములా కాబట్టి సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే వాట్ ఈస్ ద న్యూ వాల్యూ ఫ్రెండ్స్, 0.5 ఇంటూ మాస్ ఎంత తీసుకుందాం మనం, మాస్ ఈస్ 100 kg, రైట్. సో ఇప్పుడు మనం జీ వాల్యూ, ఓకే నేను ఒక కేసు చెప్తాను, విత్ జీ ఈజ్ ఈక్వల్స్ టు 9.8 m/s². ఓకేనా, ఇది కేస్ 1. మీరు కేస్ 2 మీకు ఎలా ఇస్తే ఆప్షన్స్ అలవాటు చేసుకోండి, బికాస్ మేబీ దిస్ కేమ్ ఇన్ న్యూమరికల్స్ ఆర్ సింగిల్ కరెక్ట్ చాయిస్. ఓకే, సో 0.5 ఇంటూ 100 ఇంటూ జీ వాల్యూ 9.8 అంటే 9.8 ఇంటూ వాట్ ఈస్ ద ఎస్, ఎస్ ఈస్ డిస్ప్లేస్మెంట్ 10 meters. ఓకే, 10 meters. సో ఇక్కడ మనకి విడివిడిగా రాసుకుంటే 5/10 ఇంటూ 100 ఇంటూ ఇలా కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్ రాసుకుంటే. ఓకేనా, 10 ఇంటూ 10. ఓకేనా, ఈ 100 ఈ 10 క్యాన్సిల్ అంతేనా. సో 5 8 సో 98 ఇంటూ 5 చేసేయండి, 5 8 40, 5 9 45, 490. సో వర్క్ డన్ ఈస్ 4900 joules. ఆల్ రైట్. సో ఇది విత్ జీ 9.8 m/s². సో ఇఫ్ జీ వాల్యూ ఈస్ 10. ఓకేనా, ఇక్కడ రాస్తున్నాను, జీ ఈస్ 10 m/s² అయితే మనకేమైంది ఇక్కడ 4900 కాబట్టి ప్లస్ 100 అంటే ఏం లేదు 9.8 ఉన్నప్పుడు ఇలా ఉంటుంది. వర్క్ డన్ కాబట్టి 5 రాస్తున్నాను చూడండి, ఎందుకు కన్ఫ్యూజన్, 0.500 ఇంటూ 10 ఇంటూ 10. ఓకేనా, సో ఇక్కడ ఏంటి 5/10 రాసుకుంటే ఈ 10 క్యాన్సల్ ఎంత అండి, 5000 joules ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. సో దిస్ ఈస్ ద వన్. ఓకే, ఓకే గైస్, నౌ లెట్స్ చెక్ అవుట్ ద థర్డ్ క్వశ్చన్. So a particle is executing SHM with an amplitude A. Find the ratio of total energy and kinetic energy if x is equals to A/3. Which chapter is this? SHM. And what topic? Energy of SHM. Antena? So idu mondane manam recent ga discuss chesam gaati I hope all will solve this question friends. Okay na? So ivi mana mechanics lo basics questions ivane. Ela ante formula based questions actually. So meeku formula gurtu lekapothe em cheppanu nenu just derive the formulas in exam quickly. Quickly so maintain this fastness. Okay, so now total energy, what is total energy friends? Potential energy plus kinetic energy. Antena, so what is potential energy? Half m omega square a square, sorry x square, maximum kaduga, half m omega square x square plus half m, what is v value, omega under root a square minus x square, write it. So omega in, so half m omega square into a square minus x square. So ఇక్కడ ఏంటంటే omega square x square క్యాన్సిల్ కాబట్టి విల్ గెట్ హాఫ్ m omega square a square. ఓకేనా, సో మీరు క్లియర్గా డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు కానీ మనకి డిస్ప్లేస్తో పని లేదు టోటల్ ఎనర్జీతో. సో టోటల్ ఎనర్జీ ఇస్ వాట్ ఈస్ వాట్, ఈక్వేషన్ నెంబర్ 1, టేక్ దిస్. సో నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ ఇస్ హాఫ్ m v square. వాట్ ఈస్ హాఫ్ m ఇంటూ v వాల్యూ
ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏ ఎక్స్ స్క్వేర్ వాల్యూ అని ఇదిగా ఫార్ములా. సో ఎక్స్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ బై 9. ఎక్స్ ఈక్వల్స్ టు a/3 హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ బై 9. సో రైట్ హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ 9 a square minus a square 8a square by 9. This is equation number 2. So what is the ratio? Is asking total energy and kinetic energy. So if you do 1/2, we will get half m omega square a square by half m omega square 8a square by 9. Okay na? Half omega square cancel, a square cancel. So we will get 1/8/9, which is 9/8. This is our final ratio. That's it. Fatafat itla undali friends, correct ga, okay na? So our correct answer is 9/8. So please check it out. Okay guys, so now let's see the question and a topic mana kanukundam, okay na? So a solid cylinder is released from rest and surface is sufficiently rough, okay na? Surface is sufficiently rough and for pure rolling, okay na? It rolls without sliding down the inclined plane of inclination theta is equal to 60 degrees from horizontal. Calculate acceleration of centrum of mass of cylinder. ఇప్పుడు క్వశ్చన్ ఏంది భయ, ఇది మనకు సో వన్ ఆఫ్ ద టఫెస్ట్ చాప్టర్ క్వశ్చన్. ఇది టఫెస్ట్ చాప్టర్ ఇన్ మెకానిక్స్ ఏంది? రొటేషనల్ మెకానిక్స్. సో రొటేషనల్ మెకానిక్స్. సో రొటేషనల్ మెకానిక్స్లో ఏ టాపిక్ ఇది? ఇట్ ఇంక్లూడ్స్ ప్యూర్ రోలింగ్ కామా ఇన్క్లినేషన్, అంటే ఇన్క్లినేషన్ ప్రాబ్లమ్స్, ఓకేనా? రాసేస్తున్నా ఇన్క్లినేషన్ ప్రాబ్లమ్స్లో ఇది ఒక కాన్సెప్ట్ అంటే ఇది. సో ఇది మీకు చెప్పేసినాను, నాకు తెలిసి రొటేషనల్ మెకానిక్స్ 7th పార్ట్ 8th పార్ట్ అలా చెప్పేసి ఉంటాడు. సో నా ఇది క్వశ్చన్. ఇప్పుడు మనం బ్లైండ్ మైండ్తో ఉన్నాం కాబట్టి ఎలా క్వశ్చన్ చదువుకొని అర్థం చేసుకొని చేయాలో విత్ ఇన్ సెకండ్స్ లెట్స్ సీ. సో సాలిడ్ సిలిండర్, వాట్ ఈజ్ సాలిడ్ సిలిండర్ అంటే I is equals to mr square by 2. This is the solid cylinder inertia, okay na? ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. is released from rest and surface is rough, okay na? of pure rolling. It turns with the slowing inclination theta. సో ఏంటంటే ఇంక్లినేషన్ ఉంటుంది కదా అబ్బా, సో విత్ హారిజాంటల్ theta కాబట్టి సో ఇక్కడ మన సిలిండర్ అనేది ఉంది, ఓకేనా? దిస్ ఇస్ ద సెంటర్ ఆఫ్ మాస్. సో కిందికి ఏంటి mg, దీని కిందికి mg sin theta, ఇలా mg cos theta, ఓకేనా? సో ఓకే గైస్, సో మన థీటా వాల్యూ కూడా ఇచ్చాడు, మనం నార్మల్ ఫార్ములా డెరివైవ్ చేసుకుని దాని నుంచి చేసేద్దాం, ఓకేనా? సో నౌ క్యాలిక్యులేట్ ద యాక్సిలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ కాబట్టి సో వెనకాలకి ఏముంటుంది గైస్? ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది. సో హియర్ mg sin theta ఈజ్ గ్రేటర్ దాన్ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఇది ఒక కండిషన్ ప్యూర్ రోలింగ్కి. సో విల్ గెట్ mg sin theta మైనస్ fk ఈజ్ ఈక్వల్స్ టు MACF సెంటర్ ఆఫ్ మాస్, ఓకేనా? సో వి గెట్ torque is equals to I alpha, అంతేనా? torque is equals to I alpha. Radius into frictional force is equals to mr square by 2 కదా, into alpha value. A tangential acceleration is r alpha in circular motion. So alpha is equals to a by r కాబట్టి substituting here a by r value, radius square ఇది cancel. So we'll get frictional force is what guys? ma by 2, ఓకేనా? అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఇది సెంటర్ ఆఫ్ మాస్, ఇది సెంటర్ ఆఫ్ మాస్, ఓకేనా? ఆల్ రైట్. సో 1 సెకండ్. సో మనకు ఒక వాల్యూ వచ్చేసింది కాబట్టి ఇది రబ్ చేసేద్దాం. సో mg sin theta which is equals to ma center of mass plus what guys? ma center of mass by 2 కదా, ఇదే వచ్చి మనకి. సో mg sin theta is equals to what? 3 ma center of mass by 2 కాబట్టి m క్యాన్సల్. సో యాక్సిలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఫార్ములా ఏంటి గైస్? మనకి ఇప్పుడు దీని నుంచి డెరైవ్ చేసినందుకు 2g sin theta by 3. దిస్ ఈజ్ ద వన్, ఓకే? సో మనకి ఇది ఫార్ములా కాబట్టి ఇది సబ్స్టిట్యూట్ చేసేద్దాం, అయిపోద్ది, క్వశ్చన్ అయిపోద్ది, ఓకేనా? సో ప్యూర్ రోలింగ్ కూడా ఫాలో అయిపోతే ఆ కండిషన్ చెక్ చేసుకున్న వాటి సార్. సో యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 2g sin theta by 3, ఓకేనా? ఈ మ్యాక్సిమం మీ కేసులో g వాల్యూ 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ తీసుకోమని అంటాడు. సో 9.8 తీసుకుంటే కూడా ఆప్షన్స్ ఇవ్వడానికి వాళ్ళకి కష్టం అయింది కాబట్టి సో మేబీ 10 ఇచ్చి అంటాడు. సో ఐఎమ్ టేకింగ్ g వాల్యూ 10 here, ఓకేనా? యాజ్ ఇట్ ఈస్. సో 2 into 10 into sin 60, sin 60 is √3 by 2 into 3, ఓకేనా? సో ఈ 2 క్యాన్సల్. సో విల్ గెట్ 10 √3 by 3 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇస్ అవర్ యాక్సిలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్, ఓకేనా? సో దీన్ని మళ్ళీ ఏమైనా అలా చేంజ్ చేయడానికి ఇచ్చిండే ఆప్షన్స్లో చెక్ చేసుకోండి. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆల్ రైట్ గైస్, సో క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో ఇది లైట్ సంబంధించిన క్వశ్చన్, ఓకేనా? సో ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్ ఫ్రమ్ మిర్రర్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఇస్ 15 సెంటీమీటర్స్, ఓకేనా? సో ఫోకల్ లెంత్ 15 సెంటీమీటర్స్లో ఇఫ్ మ్యాగ్నిఫికేషన్ ఈజ్ 1/2, ఓకేనా?
సో ఇది మన క్వశ్చన్. సో నౌ లెట్స్ సాల్వ్ ఇట్. సో వి నో దట్ 1/f, ఓకేనా, దీనికి రిలేషన్ ఉంది ఫ్రెండ్స్, ఓకేనా. దీనికి ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి మనం. సో 1/f ఈజ్ ఈక్వల్స్ టు 1/u ప్లస్ 1/v, ఓకేనా. సో ఇమేజ్ డిస్టెన్స్ అండ్ ద డిస్టెన్స్, ఓకేనా. సో 1/f ఈజ్ ఈక్వల్స్ టు 1/u ప్లస్ 1/v ఫర్ ద ఫోకల్ లెంత్, ఇమేజ్ డిస్టెన్స్ అండ్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఆల్ రైట్. సో మ్యాగ్నిఫికేషన్ అనేది ఇచ్చాడు ఇక్కడ 1/2. మనం ఏం కనుక్కోబడ్డాడు, ఫైనల్ డిస్టెన్స్ ఆఫ్ ద ఇమేజ్ అంటున్నాడు కాబట్టి. సో వి నో దట్ ఫోకల్ లెంత్ ఇస్ 15 cm. సబ్స్టిట్యూట్ చేయండి. సో 1/15 ఈజ్ ఈక్వల్స్ టు 1/u. What is asking? Distance of the image from the, so is asking find the distance of image from mirror of focal length is magnification 1/2. With magnification, what is magnification? So magnification is nothing but magnification is equals to minus of height of image by height of object, ఓకేనా. దీనికి ఒక రిలేషన్ ఉంది, గుర్తుపెట్టుకోండి. సో మైనస్ హైట్ ఆఫ్ ఇమేజ్ ఇస్ నథింగ్ బట్ మైనస్ v by u. సో వాట్ ఈస్ m 1/2, ఓకేనా. సో u ఈజ్ ఈక్వల్స్ టు -2 times of v. సో వెళ్ళి సబ్స్టిట్యూట్ చేద్దాం అక్కడ. ఆల్ రైట్. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసినట్టయితే -2v ప్లస్ 1/v. సో 1/15 ఈజ్ ఈక్వల్స్ టు 1/v మైనస్ ఆఫ్ 1/2v. సో 1/15 ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఏమైద్దామా మనకి, సో ఇక్కడ 2v మైనస్ v బై 2v స్క్వేర్, v కామన్ తీసుకున్నట్లయితే సో 1/15 ఈజ్ ఈక్వల్స్ టు v by 2v square, v cancel. So we will get what friends ఇక్కడ. So 2v is equals to 15 centimeters, v is equals to 7.5 centimeters. So this is our distance of the image, okay. u is what friends? u is object distance, object distance from the image. ఇది distance of the image, ఇది object distance. మనకి ఒక రిలేషన్స్ ఉంటాయి. మనకి నార్మల్ క్వశ్చన్ చెప్తున్నా కాబట్టి చెక్ చేసుకోండి. సో ఇది యాక్చువల్లీ నా ఛానల్ చెప్పలేదు ఫ్రెండ్స్, అయినా కాన్సెప్ట్స్ నాకు ఎంతవరకు వస్తుందో అవి చెప్తా కాబట్టి. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్, ఓకేనా. సో దిస్ ఈజ్ అవర్ v, ద డిస్టెన్స్ ఆఫ్ మై ఇమేజ్. సో ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. నెక్స్ట్ క్వశ్చన్ చెప్తాం. సో ఓకే గైస్, సో నౌ లెట్స్ చెక్ అవుట్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో వాల్యూ ఆఫ్ గ్రావిటేషనల్ యాక్సిలరేషన్ ఈజ్ సేమ్ అట్ డెప్త్ d అండ్ హైట్ h ఫ్రమ్ సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్, ఓకేనా. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ h అని అంటాడు, అంటే హైట్. సో ఇది మనకి గ్రావిటేషన్లో బేసిక్ కాన్సెప్ట్, ఓకేనా. సో దిస్ ఈజ్ విచ్ చాప్టర్ ఫ్రెండ్స్? గ్రావిటేషన్, సరేనా, గ్రావిటేషన్. సో గ్రావిటేషన్లో మనకి హైట్ అండ్ డెప్స్, హైట్ కామా డెప్స్ నేను మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఏ టాపిక్ సంబంధించినది, ఏ చాప్టర్ నుంచి కూడా చెప్తున్నాను మీకు. ఇంకా సో ఈజ్ మెకానిక్స్లో మనకి ఖచ్చితంగా మంచి ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ రావాలి ఫ్రెండ్స్, ఓకేనా. దట్ ఈస్ అవర్ టార్గెట్. సో వాల్యూ ఆఫ్ గ్రావిటేషనల్ యాక్సిలరేషన్ ఇస్ సేమ్, ఇది మనది, ఓకేనా. సో ఏమంటున్నాడంటే g విత్ రెస్పెక్ట్ టు హైట్ ఈజ్ ఈక్వల్స్ టు g ఆఫ్ d అని అంటున్నాడు. సో మనకి దీనికి ఒక రిలేషన్ ఉంది, అంటే వీ గాట్ g ఈజ్ ఈక్వల్స్ టు gm బై r ప్లస్ h, g ఈజ్ ఈక్వల్స్ టు gm బై r ప్లస్ h హోల్ స్క్వేర్, ఓకేనా. సో వీ కెన్ రైట్ as g ఈజ్ ఈక్వల్స్ టు gm బై 1 ప్లస్ h బై r హోల్ స్క్వేర్, ఓకేనా. సారీ, ఇది ఇలా కాదు. సో మనకి ఫార్ములా ఉంది ఏంటంటే g ఈజ్ ఈక్వల్స్ టు g0 ఇంటూ 1 ప్లస్ h బై r హోల్ స్క్వేర్, ఓకేనా. సో ఈ ఫార్ములాస్ అనేది మీరు గుర్తుపెట్టేసుకోండి. సో ఐఎమ్ ఓన్లీ లీవింగ్ ఇట్, ఓకేనా. So because this you need to remember, because these derivations will be pretty much lengthy, okay na. So this is for height h ki g value. Next ఇంకోటి ఏంటంటే g is equals to g0 into 1 minus d by r, okay na. ఇది దేనికి మనకు, for what? This is for depth. So okay. సో ఈ రెండు ఫార్ములాస్ కదా, వాడు ఏమన్నాడు, g of height is equals to g of d అన్నాడు కాబట్టి. సో ఈ రెండింటిని ఈక్వేట్ చేసినట్లయితే g0 into 1 plus h by r whole square is equals to g0 into 1 minus d by r, ఓకేనా. సో ఇక్కడ g0 క్యాన్సల్ అండ్ వాట్ హ్యాపెన్స్ ఇక్కడ 1 plus h by r whole square is equals to 1 minus d by r కదా. సో మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే రూట్ ఆన్ బోత్ సైడ్స్ చేయొచ్చు ఇక్కడ. సో 1 plus h by r is equals to under root 1 minus d by r, ఓకేనా. సో ఇక్కడ మనం ఈ రూట్ ఇటు సైడ్ పంపించినట్లయితే 1 మైనస్ అండర్ రూట్ 1 మైనస్ d by r ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే సారీ, వై టు సెండ్ దిస్ వన్ దిస్ సైడ్, బికాస్ ఇట్ షుడ్ బి పాజిటివ్, రైట్. సో మనం h by r ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ 1 మైనస్ d by r మైనస్ 1, అంతేనా. సో ఇప్పుడు హైట్ కావాలి కాబట్టి మనం ఆర్ని అటు పక్క పంపించినట్లయితే
height is equals to r into under root 1 minus d by r minus 1 is our height. ఓకేనా. సో ఇది మన ఫైనల్ ఈక్వేషన్. ఓకేనా. దీనికి సంబంధించిన వాల్యూస్ అనేది ఇస్తారు కొన్నిసార్లు ఆల్ఫా కామా బీటా అని. సో బై దట్ వీ కెన్ సాల్వ్ ది ఈక్వేషన్. ఓకేనా. దిస్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. So okay guys, so now let's check out the modern physics question. Okay na, de Broglie wavelength of electron and proton are equal. Okay na, find the ratio of kinetic energy of electron and proton is. Okay na, then ratio అనేది కనుక్కోవాలి మనం. ఓకే నా, ఇది ఈజీ కాదు, మళ్ళీ గ్రామర్ మిస్టేక్ అయిపోదాం. సో ఫైండ్ ద రేషియో ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ ప్రోటాన్ అని అంటున్నాడు. సో ఇక్కడ మనకు మాసెస్ అనేది యాక్చువల్లీ కొన్నిసార్లు ఎగ్జామ్లు ఇస్తాడు, ఇవ్వకపోవచ్చు, కానీ జేఈ మెయిన్స్ కాబట్టి ఇయర్ ఫ్రెండ్స్ నేను నార్మల్గా రాస్తాను అంతే. సో ఎందుకంటే దీనిలో కాస్ట్గా క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మేము మీకు రేషియోలో కన్ఫ్యూజ్ అవుతారని నేను ఇచ్చేసాను. సో యూ షుడ్ రిమెంబర్. ఓకేనా. ఫటాఫట్ మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ అంటే 9.1 into 10 to the power of minus 31 kg. సో మాస్ ఆఫ్ ద ప్రోటాన్ అంటే 1.6 into 10 to the power of minus 27 kg. ఓకేనా. సో అలా మీరు గుర్తుపెట్టుకున్నాను అంతే. సో దీనికి -27 ఉంటుంది, దీనికి 31 ఉంటుంది. సో విచ్ ఈస్ బిగ్గర్? ఇక్కడ మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఈస్ గ్రేటర్ దాన్ మాస్ ఆఫ్ ప్రోటాన్. ఓకేనా. సో వాట్ ఈస్ హియర్? మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఈస్ సారీ మాస్ ఆఫ్ ద ప్రోటాన్ ఈస్ గ్రేటర్. ఓకేనా. సారీ గైస్. సో ఇక్కడ చెక్ చేసుకోండి, మైనస్ పవర్స్లో ఉంది. సో దట్స్ వై మాస్ ఆఫ్ ప్రోటాన్ ఈస్ గ్రేటర్ దాన్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఓకేనా. సో ఇది మనకు కావాల్సింది. సో మనకి ఇదంత అవసరం లేదు. సో నౌ లెట్స్ చెక్ అవుట్ హియర్. సో డి బ్రోగ్లీ వేవ్ లెంత్, ఇది మనకి మోడర్న్ ఫిజిక్స్. ఓకేనా. సో మోడర్న్ ఫిజిక్స్లో ఇది ఒక బ్రాంచ్ ఆఫ్ మోడర్న్ ఫిజిక్స్. సో దాంట్లో రేషియో ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే డి బ్రోగ్లీ వేవ్ లెంత్ అని ఒక మనకి కాన్సెప్ట్ ఉంటుంది. ఓకేనా. దాని వాటి చేద్దాం. సో దీనికి సొల్యూషన్ నేను చెప్తున్నాను. సో డి బ్రోగ్లీ వేవ్ లెంత్ అంటే మనకి లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ బై మాస్ ఇంటూ కే. ఓకేనా. దిస్ ఈజ్ ద వన్. సో వాట్ ఈస్ లాంబ్డా? లాంబ్డా ఈజ్ డి బ్రోగ్లీస్ వేవ్ లెంత్ అండ్ హెచ్ ఈస్ ప్లాంక్స్ కాన్స్టెంట్ బై మాస్ ఇంటూ మాస్ ఇంటూ వెలాసిటీ. ఓకేనా. ఇక్కడ సారీ స్మాల్ మిస్టేక్. మాస్ ఇంటూ వెలాసిటీ. కే ఎందుకు రాసాను? అదే హెచ్ని అనుకొని నేను అలా రాసాను ఫ్రెండ్స్. ఓకే. సారీ, దట్ ఈస్ హెచ్ బై ఎంవి. దట్ ఈస్ వాట్ ప్లాంక్ కాన్స్టెంట్ బై మొమెంటమ్. ఓకేనా. సో వాట్ కెన్ వి రైట్ హియర్? హెచ్ బై పి అని కూడా రాయొచ్చు మనం. ఓకేనా. ఆర్ సో దిస్ ఈస్ ద ఈక్వేషన్. సో నవ్వు ఇక్కడ ఏంటంటే వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇప్పుడు మనకి ఇక్కడ మొమెంటమ్ అంటే ఏంటి? మొమెంటమ్ ఈజ్ ఈక్వల్స్ టు పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు పీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంవి కదా. సో కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి మనకు? హాఫ్ ఎం వి స్క్వేర్. ఓకేనా. సో వి ఈజ్ ఈక్వల్స్ టు పీ బై ఎం కదా ఇక్కడ నుంచి. సో వెళ్ళి సబ్స్టిట్యూట్ చేసినట్టయితే హాఫ్ ఎం పీ స్క్వేర్ బై ఎం స్క్వేర్. ఇక్కడ ఎం క్యాన్సల్, కైనెటిక్ కే అని పెట్టుకుందాం. ఓకేనా. సో యాక్చువల్లీ నేను అక్కడ కైనెటిక్ ఎనర్జీ అయిపోయినా, అందుకోసం కే పెట్టినట్టున్నాను అక్కడ. సో కన్ఫ్యూజన్లో అలవాట్లో పొరపాటు అయిపోద్ది కొన్నిసార్లు. సో పీ స్క్వేర్ బై 2f. దిస్ ఈజ్ ద ఫేమస్ రిలేషన్ ఇన్ మెకానిక్స్. ఓకేనా. కైనెటిక్ ఎనర్జీకి అండ్ పొటెన్షియల్ ఎనర్జీ కాదు ఫ్రెండ్స్, మొమెంటమ్, పీస్ మొమెంటమ్, రైట్, మొమెంషన్కి ఇది రిలేషన్. ఓకేనా. సో అది ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాడు. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఇస్ దట్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు, సో ఇప్పుడు ఇక్కడ ల్యాండా సేమ్ కదా. సో ల్యాండా సేమ్ కాబట్టి సో ఇక్కడ ల్యాండా ఈజ్ సేమ్ హెన్స్ ఇంకా ల్యాండా క్యాన్సల్ కాబట్టి సో ల్యాండాతో పని లేదు కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఈస్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు 1/m. సో వీ కెన్ రిలేషన్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ m1 ఈజ్ ఈక్వల్స్ టు కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ m2. ఓకేనా. సో ఇక్కడ మనకి k1/k2 కావాలి కాబట్టి మాస్ 2 ఎంత ఫ్రెండ్స్? సో మాస్ ఆఫ్ ద ప్రోటాన్, దిస్ ఈజ్ ఫస్ట్ వన్, దిస్ ఈజ్ ఫస్ట్ మాస్, ఎలక్ట్రాన్ ఈజ్ ఫస్ట్ మాస్ అండ్ ప్రోటాన్ ఈజ్ సెకండ్ మాస్. సో ఎంత? 1.6 into 10 to the power of -27 by ఎంత మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్, మాస్ ఆఫ్ ప్రోటాన్ 1.6 into 10 to the power of -27. సో m1 ఇటు సైడ్ వెళ్తుంది కాబట్టి 9.1 into 10 to the power of -34. ఓకేనా. సో దీన్ని మనం క్యాల్కులేట్ చేసినట్లయితే ఎంత వస్తుంది అంటే అప్రాక్సిమేట్ 1.1863 వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో రేషియో ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ బై k1 k2 ఇస్ అప్రాక్సిమేట్లీ. ఓకేనా. ఇది అప్రాక్స్ వాల్యూ. సో k1/k2 ఇస్ 1863 జౌల్స్. ఓకేనా. సో అది మనకు ఉంటుంది. సో ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. సో దాని క్యాలిక్యులేటర్ ఒకటి చూడండి. సో నేను కూడా ఇందాక ఇప్పుడు క్యాలిక్యులేటర్లో ఆ వాల్యూ చెక్ చేసి చెప్తున్నాను మీకు. సో k1/k2 ఇస్ 1863 జౌల్స్. ఓకేనా. ఆల్ రైట్. Okay guys, now check out the question. Find the ratio of depth and height from surface of the earth which weight of the body becomes same. ఇది మళ్ళీ ఏ చాప్టర్కి వచ్చేసి తిరిగి మెకానిక్స్లో గ్రావిటేషన్ చాప్టర్.
ఏ చాప్టర్? గ్రావిటేషన్ చాప్టర్, రిలేషన్ ఆన్ డెప్త్స్ అండ్ హైట్స్ ఇందాక చేసినట్లే, ఓకేనా. సో ఇది రేషియో ఆఫ్ డెప్త్ అండ్ హైట్ ఫ్రమ్ ద ఎర్త్ వేర్ ద బాడీ బికమ్స్ సేమ్ అన్నాడు కాబట్టి సో వీ నో నాట్ జీ ఈజ్ ఈక్వల్స్ టు gm/r², ఓకేనా. సో హైట్ అంటే మనకి జీ ఈజ్ ఈక్వల్స్ టు g0 ఇంటూ 1+h/r² ఇక్కడ m మల్టిప్లై చేస్తా. మల్టిప్లైయింగ్ m on both sides will get weight is equals to weight naught into 1+h/r², ఓకేనా. వాడు ఎందుకంటే వెయిట్ ఆఫ్ ద బాడీ బికమ్స్ సేమ్ కాబట్టి మనం ఎంకి అలా చేస్తాం, ఓకేనా. సో ఇప్పుడు ఇంకా ఇందాక ఏం చెప్పాను, ఇంకా జీ ఈజ్ ఈక్వల్స్ టు g0 ఇంటూ 1-d/r అని చెప్పాను, అంతేనా. సో అది మనం సబ్స్టిట్యూట్ చేసుకుని సో ఇక్కడ ఏమైందంటే వెయిట్ ఈజ్ ఈక్వల్స్ టు weight naught ఇంటూ 1-d/r. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అండ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. సో ఈక్వేటింగ్ 1 and 2 విల్ గెట్ weight naught క్యాన్సిల్ కాబట్టి 1+h/r² ఈజ్ ఈక్వల్స్ టు 1-d/r, ఓకేనా, అంతే కదా. సో ఇప్పుడు మనకి ఏమన్నాడు, రేషియో ఆఫ్ డెప్త్ అండ్ హైట్ అన్నాడు. సో ఇక్కడ ఒక కేసు తీసుకున్నాం ఫ్రెండ్స్, ఏంటంటే సో వీ కెన్ టేక్ వన్ రిలేషన్ హియర్, ఇఫ్ హైట్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్, హెచ్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్, ఈ కండిషన్ తీసుకున్నాం, ఓకేనా. సో ఈ కండిషన్ చేసుకుంటే మనకి ఈజీ అయిపోద్ది. సో విల్ గెట్ హియర్ 1-2h/r ఈజ్ ఈక్వల్స్ టు 1-d/r, ఓకేనా. సో ఈ కండిషన్కి ఇది ఫార్ములా ఫ్రెండ్స్. సో ఇది గుర్తుపెట్టుకొని 1+x⁴n, ఓకేనా. ఆ కండిషన్ ఉంటే ఇది మనకు వచ్చేస్తుంది. ఇక్కడ 1 మైనస్ క్యాన్సిల్ కాబట్టి సో 2h ఈజ్ ఈక్వల్స్ టు d. సో వాడు ఏమంటున్నారు, రిలేషన్ ఆఫ్ డెప్త్ అండ్ హైట్ అన్నాడు కదా. సో డెప్త్ బై హైట్ అంటే 2 ఈజ్ ఈక్వల్స్ టు డెప్త్ బై హైట్. దిస్ ఈజ్ ద రేషియో ఆఫ్ డెప్త్ అండ్ హైట్. సో వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ఈస్ 2:1 ఈస్ నథింగ్ బట్ 2, ఓకే. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. చెక్ ఇట్ అవుట్.